మనం ప్రతిరోజు కష్టపడతాం, ఒక రోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకండి. దానికోసమే మ్యాన్ని శనక్కి గారిని మా ఊరు నుంచి 100 కిలోమీటర్లు అయితే తీసుకెళ్ళానండి ఒక డన్ లో క్యాంపింగ్ అనేది వేయడానికి. అప్పుడే తెలిసిందండి మనం అనవసరంగా ఫుడ్ అట్టుకెళ్ళామని. ఎందుకంటే ఇలా ఎంజాయ్ చేస్తుంటే నేను వండాల్సి వచ్చిందండి. కాకపోతే తెలియంది ఏంటంటే క్యాంప్ ఫైర్, క్యాంపింగ్ డాన్స్, అలాగే ఫుడ్ కి, ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం లోటు లేదండి ఇక్కడ. మా ఊళ్ళు నేను వండుతుంటే వాళ్ళు భలే ఎంజాయ్ చేశారు. నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మా ఊళ్ళు నా కోసం రిస్కీగా వానలంటే వానలు, దోమలంటే దోమలు, నేను ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవారండి నిద్ర లేకుండా. అందుకే ఇది స్పెషల్ గా ప్లాన్ చేశానండి, గుడిసికి దగ్గరలో ఉందని. ఈ డన్ లో అయితేనండి ప్రశాంతంగా అడుగు మధ్యలో క్యాంపింగ్ చేసి మనకు నచ్చిన ఫుడ్ ముందుగా చెప్తే వండి పెడతారండి. పైగా చిందులేయడానికి డీజేతో పాటు వేలే గుడిసి పైకి బొలేరా మీద తీసుకెళ్తారండి. అప్పుడు తెల్లారగట్టలు వేసి ఒప్పుకుంటే మాకలాగా అందమైన ప్రపంచాన్ని చూడొచ్చండి. ఆ తర్వాత పొద్దున్నే టిఫిన్ కూడా తిప్పలు పడక్కలేదండి. ఈ డన్ లోనే ఫెసలుగా వండి పెడతారండి, చక్కగా తినేచ్చు. ఆయన రోజు ఉండే కష్టాలే కదండి, రోజైనా ఇలా ఎంజాయ్ చేస్తే మనసుకి మసాలా వాళ్ళలాగా మనశ్శాంతి ఉంటదండి. పైన కనపడుతున్న నెంబర్ క్వాంటిటీ వచ్చేయండి. మా వాళ్ళు ఫుడ్ బెడ్ వెహికల్ అరేంజ్ చేస్తారండి. ఇదే మంచి సీజన్, గుడిసె కూడా ఓపెన్ అయి ఉందండి. చలి కూడా గట్టిగా ఉంటదండి. వచ్చేటప్పుడు చలి కోట్లు వేసుకుని రండి. పైగా అడవిలో ఉన్న కాల్ చేసుకుంటాకి ఇబ్బంది అనుకోకండి. ఈ డన్ లో సేఫ్టీతో పాటు వైఫై కూడా ఉందండి.